హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి మరొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ఫ్రమ్ అమెజాన్ కంపెనీ అనమాట. సో ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు గైస్. వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఒక టెస్ట్ మెయిల్ అనేది వస్తుందన్నమాట. ఆ టెస్ట్ క్లియర్ చేసుకుంటే సో తర్వాత మీకు ఆన్ బోర్డ్ అయితే జరుగుతుందన్నమాట. పర్ మంత్ అప్ టు మీకు 35K వరకు అయితే శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి మంచి మంచి జాబ్ ఆపర్చునిటీస్ని మీ ముందుకు తీసుకురావాలంటే సో బ్యాక్ ఎండ్ రీసెర్చ్ చేయాలి అండ్ లేటెస్ట్ జాబ్స్ వెతకాలి, మీ ముందుకు తీసుకురావాలి గైస్. సో ఇన్ని ఎఫర్ట్స్కి తగ్గట్టు సో మీరు ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. సో మీకు లైక్ చేస్తే ఏంటంటే నాకు బూస్టప్ అనేది వస్తుంది. సో ఇంకొక వీడియో చేయాలి, ఇంకొక మంచి వీడియో మీ ముందుకు తీసుకురావాలి సో అని నాకు అనిపిస్తుంది అనమాట. తప్పకుండా అయితే చిన్న లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల సో మీకు 1 రూపీ లాస్ కూడా ఉండదు, అది ఫ్రీనే కదా. సో ఎంకరేజ్మెంట్ కోసం చిన్న లైక్ అయితే చేయండి గైస్, సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయండి. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి కూడా సో మీకు 1 రూపీ కూడా అవసరం లేదనమాట. సో ఫ్రీగా అయితే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ దగ్గర నుంచి మీరు సో హైర్ అయ్యే వరకు మనం 1 రూపీ కూడా ఎవరికి పే చేయక్కర్లేదు, ఫ్రీగా అయితే హైరింగ్ అనేది జరుగుతుందనమాట. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. సో మనం ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో మీకు వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్ కిట్ అంతా కూడా సో కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఎవ్రీ మంత్ కూడా సో వైఫై బిల్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ డీటెయిల్స్ గురించి సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. అమెజాన్ కంపెనీ మీ అందరికీ తెలిసే ఉంటుంది గైస్. అమెజాన్ కంపెనీ అనేది సో ప్రొడక్ట్ బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రోల్ వచ్చేసరికి సెపో రోల్ అనమాట. సో లెవెల్ 2కి అయితే మనకి రిలీజ్ అయింది ప్రెజెంట్గా. సో ఈ యొక్క రోల్కి మీరు అప్లై చేసుకోవడానికి సో మీకు ఎలాంటి అర్హత కావాలి అవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు, ఏదర్ డిగ్రీ క్యాండిడేట్స్ కానివ్వండి, బీటెక్ క్యాండిడేట్స్, ఎనీ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా సో ఎలిజిబుల్, మీకు ఎలాంటి ఇయర్ గ్యాప్స్ ఉన్నా కానీ సో ఏవి ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో వచ్చేసరికి మీకు క్వాలిఫికేషన్ ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వచ్చింటే సరిపోతుంది. మీకు ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అయినా కానీ సో అప్లై చేసుకోవచ్చు అనమాట. అందులో ఎలాంటి డౌట్ అనేది లేదు. సో అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మనకి సో క్వాలిఫికేషన్ అండ్ అదేవిధంగా మనకి ఇంగ్లీష్ వచ్చుంటే సరిపోతుంది. మీకు ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్, కెరీర్ గ్యాప్ ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయరనమాట. సో ఇదైతే గమనించండి గైస్. సో బేసిక్ క్వాలిఫికేషన్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి సో ముందు చెప్పిన విధంగా ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ డిసిప్లిన్, ఏ స్ట్రీమ్ అయినా కానీ, ఏ గ్రాడ్యుయేట్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు, ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అయినా కానీ. సో ఫ్రెషర్స్ నుంచి మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ అంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, సో లేదంటే ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ, ఇంతవరకు జాబ్ రాని వాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు అనమాట. ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఇండస్ట్రీలో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే సో మీరు కూడా అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో మీకు స్కిల్స్ వచ్చేసరికి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ అనమాట. ఇంగ్లీష్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్గా మీకు వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ రాయడం, మాట్లాడడం ఇవైతే మీకు వచ్చి ఉండాలన్నమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఒక టీం అనేది అలొకేట్ చేస్తారు కదా, ఆ టీంతో సో కలిసి మీరు వర్క్ చేస్తే అలాంటి క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలన్నమాట. ఈజీలీ అడాప్టబుల్, ఇలాగైతే మనం రెజ్యూమ్లో అప్డేట్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ విధంగా ఏ టీం వచ్చినా కానీ మీకు ఆ టీంతో అడాప్ట్ అయ్యి సో మీరు చక్కగా వర్క్ చేసే విధంగా అయితే అలాంటి క్యాపబిలిటీ అనేది ఉండాలన్నమాట. సో ఈ యొక్క రోల్కి వచ్చేసరికి వారానికి వచ్చేసరికి మీకు 5 days వర్క్ అయితే ఉంటుంది గైస్. 2 days అయితే వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు షిఫ్ట్స్ అనేవి వచ్చేసరికి 3 to 4 months వరకు, 3 to 4 monthsకి ఒకసారి మారుతూ ఉంటాయి అనమాట. సో ఒక నెలలో ఒక 3 months వరకు వచ్చేసరికి ఫస్ట్ షిఫ్ట్, తర్వాత సో నైట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ ఇలాగా మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఆఫ్స్ అనేవి కూడా 3 to 4 monthsకి ఒకసారి మారుతూ ఉంటాయని సో ఇక్కడైతే మనకి అప్డేట్ చేశారనమాట ఈ యొక్క రోల్కి. సో 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. 24/7 అంటే మీరు 24 hours వర్క్ చేయాలని కాదు. సో వారానికి షిఫ్ట్లో పీపుల్ అయితే ఉంటారు కదా, మీకు ఒక షిఫ్ట్, సో మీ కొలీగ్స్కి ఒక షిఫ్ట్, ఇలాగైతే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఈ షిఫ్ట్స్ కూడా మనకి సో 3 to 4 monthsకి ఒకసారి మారుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇందాక చెప్పిన విధంగా సో మీకు షిఫ్ట్స్ అనేవి మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఇలాగ రొటేషనల్ షిఫ్ట్స్ 3 నుంచి 4 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయని మనకి ఇక్కడ అప్డేట్ చేశారు గైస్.
సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఏ స్టేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేస్తారనమాట. కర్ణాటక అంటే బెంగళూరు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తమిళనాడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, చెన్నై వాళ్ళు, అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్, కేరళ. సో ఈ స్టేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇండియాలో ఉన్న ఈ స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అమెజాన్ కంపెనీ వాళ్ళు సో ఈ నోటిఫికేషన్ అయితే మనకి మెన్షన్ చేశారు గైస్. సో మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో కూడా ప్లీజ్ నోట్ దట్ ఈ రోల్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేశారనమాట. ఎవరైతే ఇందాక చెప్పిన స్టేట్స్ వాళ్ళు ఉన్నారు కదా, సో ఆ స్టేట్స్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ క్లియర్గా మనకి నోట్ అని కూడా సో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఏ స్టేట్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో రీసెర్చ్ అండ్ ఎవాల్యూట్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇవన్నీ వర్క్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో వచ్చేసరికి సో కస్టమర్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు ఏదైనా డిఫెక్టెడ్ ఐటమ్స్ వాళ్ళకి వెళ్ళినప్పుడు సో లేదంటే ఏదన్నా ఇష్యూస్ ఉన్నప్పుడు ఆర్డర్ ఇంకా రానప్పుడు వాళ్ళైతే సో కస్టమర్ కాంటాక్ట్ అవుతారు కదా సపోర్ట్ టీమ్ని. సో అలాంటి టైంలో వాళ్ళ ఇష్యూస్ని మనం రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్ అనేవాళ్ళు కూడా 2 టైప్స్ ఉంటారనమాట. సెల్లర్, అందులో ఐటమ్ పెట్టిన వాళ్ళు, తీసుకునే వాళ్ళు. ఐటమ్ పెట్టిన వాళ్ళు ఏదన్నా వాళ్ళకి ప్రైస్ డిఫరెన్స్ ఉన్నా కానీ ఏదన్నా ఇష్యూస్ ఉన్నా రీచ్ అవుట్ అవుతారనమాట. సో వాళ్ళకి మీరు కమ్యూనికేట్ ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కమ్యూనికేషన్ సెండ్ చేసి సో ఆ ప్రాసెస్ని అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది దాని మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ గురించి మీరు ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు గైస్. వన్స్ సెలెక్ట్ అయితే మీకు ట్రైనింగ్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్రెషర్స్కి. సో దీని గురించి ఏం మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మీకు జాబ్ డిస్క్రిప్షన్లో సో ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ మీద మీరు వర్క్ చేస్తారు. ప్రాపర్ ట్రైనింగ్ కూడా కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చెక్ చేద్దాం గైస్. సో ఈ జాబ్కి అప్లై చేయడానికి డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను గైస్. ఆ లింక్ మీకు క్లిక్ చేయగానే సో ఇప్పుడు నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో ఆ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు ప్రతిదీ మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా మీరు గ్రీన్ టిక్ మార్క్ ఉన్న ఫోటో ఈ విధంగా ఉండేలా చూసుకోండి. అంటే ఫోటో కూడా మనం అప్లోడ్ చేయాలన్నమాట అప్లై చేసేటప్పుడు. సో ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మన డీటెయిల్స్ గురించి అడుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఏ రోల్ అప్లై చేస్తున్నాము ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో ఇక్కడ టాప్లో ఉంది కదా, ఇక్కడ టాప్లో అయితే ఉంది కదా, ఏ రోల్ అప్లై చేస్తాం ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ సో SEPO L2 రోల్కి అనమాట. సో ఇన్ఫర్మేషన్ మీకు ఎలా తెలిసింది అని అడుగుతారు ఇక్కడ. సో ఇక్కడ సోషల్ మీడియా కాబట్టి మీకు సోషల్ మీడియా కానీ లేదంటే అదర్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సోషల్ మీడియా అని అడుగుతుంది. యూట్యూబ్ అనేది లేదు కాబట్టి అదర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీ ఫుల్ నేము, మీ ఈమెయిల్ ID, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు అది కూడా మ్యాండేటరీగా అవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్, సో జెండర్, సిటిజన్షిప్ ఇలా బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫిల్ చేయండి గైస్. ఫిల్ చేసిన తర్వాత సో మనకి రెజ్యూమ్ అనేది అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే సో జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టు ప్రిపేర్ చేసుకుని అటాచ్ చేయండి. సో మీ ఫోటో కూడా అప్లోడ్ చేయాలన్నమాట. సో చెక్ బాక్స్ అనేది సో ఇక్కడ క్లిక్ చేసి సో నెక్స్ట్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి సబ్మిట్ బటన్ అయితే ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ సో అమెజాన్ కంపెనీకి వెళ్ళిపోతుంది. వన్స్ షార్ట్ లిస్ట్ అయితే వెంటనే మీకు విత్ ఇన్ 2 డేస్లో టెస్ట్ రాయమని మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో ఆ టెస్ట్ అయితే క్లియర్ చేసుకొని సో నెక్స్ట్ ప్రాసెస్కి అయితే ప్రొసీడ్ అవుతారు గైస్ మీకు. సో ఈ విధంగా అయితే హైరింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీకు టెస్ట్ మెయిల్ వస్తే తప్పకుండా అయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇన్ఫర్మేషన్ గురించి కూడా సో థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ తప్పకుండా కామెంట్ చేయండి గైస్, మీకు యూజ్ అయితే ఇన్ఫర్మేషన్ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ అనేది జాబ్ అప్డేట్స్ పరంగా మీకు యూజ్ అవుతుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.